హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 7కి స్వాగతం. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ XR అనే VR హెడ్సెట్ అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు $1,800 అయితే పెట్టారు. ఇది మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 1,60,000 వరకు ఉంటుంది. దీని ప్రైస్ని యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసింది కదా M5 చిప్ తోటి విజన్ ప్రో అని చెప్పి, దాంతో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్గా. యాపిల్ వాళ్ళు దాని ప్రైస్ వచ్చేసరికి 3,07,000 వరకు పెట్టారు ఏకంగాను. ఓవరాల్గా గెలాక్సీ XR ప్రైస్ అనేది కొంచెం అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది కూడా సామ్సంగ్ నుంచే. వీళ్ళది 2600 Exynos ప్రాసెసర్ అయితే గీక్బెంచ్ స్కోర్ అయితే లీక్ అయినాయి. ఇది సింగిల్ కోర్ వచ్చేసరికి 3047 వరకు స్కోర్ చేసింది. అదే మల్టీ కోర్ వచ్చేసరికి 10,025 వరకు స్కోర్ చేసింది. బట్ స్టిల్ ఇంకా ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో కంపేర్ చేస్తే తక్కువని చెప్పుకోవచ్చు. 8 Elite Gen 5 వచ్చేసరికి సింగిల్ కోర్లో 3675 వరకు స్కోర్ చేసింది. అంటే మల్టీ కోర్లో వచ్చేసరికి 11,096 వరకు స్కోర్ చేసింది. ఈ స్కోర్స్ అనేది పక్కన పెడితే మ్యాక్సిమం Exynos ప్రాసెసర్లో ప్రాబ్లం వచ్చేసరికి బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అవుతూ ఉంటుంది. ప్లస్ అలాగే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. చూద్దాం ఈసారైనా సామ్సంగ్ వాళ్ళు దీన్ని రెక్టిఫై చేస్తారా లేదా అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 2025లో Q4లో అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అన్ని మొబైల్ బ్రాండ్స్ యొక్క మార్కెట్ షేర్ అయితే ఇలా ఉంది. ఇందులో వచ్చేసరికి వివో అనేది టాప్లో ఉందని చెప్పుకోవచ్చు ఇందులో కంపేర్ చేస్తే అన్ని బ్రాండ్స్ తోటి. ఈ టేబుల్ ప్రకారం చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది కొంచెం డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాం. ఇదే టైంలో లాస్ట్ ఇయర్లో వాళ్ళు 7.5 మిలియన్ వరకు షిప్మెంట్ చేస్తే ఈ ఇయర్లో వాళ్ళు 6.8 మిలియన్ వరకు మాత్రమే షిప్మెంట్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 9% వరకు డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. షామీ అయితే ఏకంగా -17% యాన్యువల్ గ్రోత్ అయితే డ్రాప్ అయిపోయింది. షామీకి ఎక్కువ డిసడ్వాంటేజ్ ఎక్కడంటే ఎందుకో తెలియదు, మొత్తానికి ఓవరాల్గా వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఇండియాలో ఎక్కువ సేల్ అవ్వట్లేదు. యాక్చువల్గా కంపేర్ చేస్తే వివో ఒప్పోతో కంపేర్ చేస్తే వివో బాగా సేల్ అవుతుంది, వివో X సిరీస్ బాగా సేల్ అవుతుంది. ఓవరాల్గా వివో వచ్చేసరికి 19% యాన్యువల్ గ్రోత్ తోటి టాప్లో ఉంది అన్నిటికంటే. అలాగే యాపిల్ కూడా చాలా గ్రో అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఏకంగా 47% అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 11ని చైనాలో అక్టోబర్ 30th లాంచ్ అయిపోతుంది. దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి ఆన్లైన్లో. ఇది 2K డిస్ప్లేతో రాబోతుంది. అలాగే ఇది 144 Hz రిఫ్రెష్ తోటి అయితే రాబోతుంది. అలాగే మెటల్ బాడీ ఫ్రేమ్ తోటి వస్తుంది. ప్లస్ IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తోటి రాబోతుంది. UFS 4.1 తోటి రాబోతుంది. అలాగే LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఇది 7500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అలాగే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ 200 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే టెస్టింగ్ అయితే చేస్తుందంట నెక్స్ట్ ఇయర్ రాబోతున్న Pixel 11 సిరీస్ కోసం అని చెప్పి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు K90 సిరీస్ని అయితే లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది October 23 అని చెప్పి. ఈ సిరీస్ అనేది 2 మోడల్స్లో రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి K90, ఇంకొకటి వచ్చేసరికి K90 Pro Max. మేబీ ప్రో కూడా ఉండొచ్చేమో. ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం ఈ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులో బేస్ మోడల్ వచ్చేసరికి 6.5 inches డిస్ప్లేతో వస్తుంది. అలాగే ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6.9 inches తోటి వస్తుంది. అలాగే ఇది 2K డిస్ప్లేతో రాబోతుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి. రెండు కూడా OLED డిస్ప్లేలే. అలాగే బేస్ మోడల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో రాబోతుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 8 Elite Gen 5తో రాబోతుంది. అయితే ఈ రెండు మొబైల్స్ కూడా స్టీరియో స్పీకర్స్తో రాబోతుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ స్టీరియో స్పీకర్స్ని బోస్ ట్యూన్ చేసింది. ప్రో మ్యాక్స్లో అయితే ఒక ఊఫర్ కూడా యాడ్ అయ్యింది. ఇది 2.1 స్పీకర్స్ లాగా వర్క్ అవుతుందంట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది కొత్త ఛానల్, ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.